హాయ్, వెల్కమ్ టు సుధారమణ హోమియో క్లినిక్. డాక్టర్ పద్మజ, హోమియో మీకోసం. ఈరోజు మన టాపిక్ అండి ఐసైట్, ఐ విజన్. విజన్ రకరకాల కారణాల వల్ల మారుతూ ఉంటుంది కదా. మెయిన్ మన బాడీలో చెప్పాలంటే సర్వేంద్రియానం నయనం ప్రధానం అని. ఐ విజన్ చాలా బాగుంటే మనకి చాలా పనులు ఈజీగా అవుతాయి. అండ్ మోర్ ఓవర్ చాలా ఇంపార్టెంట్ కూడా కదా. ప్రతిదీ మనం చూసి గమనిస్తాము. అదే తగ్గుతూ ఉంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం, చదవడానికి కానీ, రాయడానికి కానీ, లేదా వంట చేయడానికి కానీ, ఆడవాళ్ళైతే వర్క్ చేయడానికి, ప్రతిదానికి మనకి ఇది ఇబ్బందిగానే ఉంటుంది. కాబట్టి ఫస్ట్ అసలు దీనికి కారణాలు ఏంటో, నెక్స్ట్ మేనేజ్మెంట్, ట్రీట్మెంట్ చూద్దాం. అయితే కారణాల్లోకి వస్తే ఏంటంటే స్టార్టింగ్ జెనెటిక్స్, మనకి హెరిడిటరీగానే వస్తుంది. ఎక్కువ ఫాదర్కి మదర్కి ఐసైట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే పిల్లలకి ఆటోమేటిక్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే మన లైఫ్ స్టైల్ని బట్టే, ఏదైనా మన లైఫ్ స్టైల్ని బట్టే. సో పేరెంట్స్కి ఉండడం అనేది ఒక కారణం. అండ్ తర్వాత మనం తీసుకునే ఫుడ్లో విటమిన్స్ మినరల్స్ తక్కువగా ఉన్నట్టు తీసుకున్నా వస్తుంది. అండ్ ఈ కొన్ని ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఉంటాయి. ఆటో ఇమ్యూన్ డిసీజెస్ లో కూడా కొన్ని మీకు ఐని కూడా ఎఫెక్ట్ చేస్తాయి. రకరకాల ఆర్గన్స్ ఎఫెక్ట్ చేస్తాయి, ఐని కూడా ఎఫెక్ట్ చేస్తాయి. ఇలాంటి కండిషన్స్ లో, అలాగే స్మోకింగ్ ఉన్న వాళ్ళలో కూడా మనకి ఐసైట్ తగ్గడం అనేది మనం గమనిస్తాం. సో ఈ ఎక్కువ స్క్రీన్ టైం, అలాగే టీవీ ఎక్కువ చూడటం, ఫోన్ ఎక్కువ చూడటం వల్ల కూడా ఐసైట్ ప్రాబ్లమ్స్ అనేవి ఈజీగా వస్తాయి. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకి కూడా ఫోన్ బాగా అలవాటు చేసేస్తున్నారండి. అందుకే ఎక్కువగా ఐసైట్ ప్రాబ్లమ్స్ మనం పిల్లల్లో కూడా చూస్తున్నాం. ప్రెగ్నెన్సీ టైంలో కానీ, డెలివరీ ఆఫ్టర్ కూడా ఈ బ్లూ స్క్రీన్ లైట్ కంటిన్యూస్ గా వాళ్ళ కళ్ళ మీద పడడం కూడా చాలా మంచిది కాదు. సో ఇది తగ్గించుకుంటే చాలా మంచిది. అండ్ తర్వాత మేనేజ్మెంట్ లోకి వస్తే కొన్ని రకాల ఫుడ్స్ మనకి ఈవెన్ ఐసైట్ కొంచెం వచ్చినా సరే తగ్గించే ఫుడ్స్ కొన్ని ఉంటాయి. అవేంటో ఒకసారి చూద్దాం. గ్రీన్ లీఫీ వెజిటబుల్స్. గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ లో ఏ ఆకుకూరలైనా సరే డైలీ తీసుకోవడం స్టార్ట్ చేసామంటే మనకి ఉన్న ఐసైట్ కూడా నెమ్మదిగా తగ్గుతుంది. అలాగే ఫ్రూట్స్, ఎక్కువగా సిట్రిక్ యాసిడ్ ఫ్రూట్స్, ఆరెంజెస్, గ్రేప్స్, బనానా ఇలాంటివి కూడా మనకి తగ్గిస్తాయి. అండ్ క్యారెట్, స్వీట్ పొటాటో, ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. చిక్కుడు జాతి కాయగూరలు ఉంటాయి కదా, మన చిక్కుడుకాయలు కానీ, బీన్స్ కానీ, ఇవి కూడా ఐసైట్ ఇంప్రూవ్ చేయడంలో చాలా మంచి పాత్ర పోషిస్తాయి. ఇంకా నట్స్, సీడ్స్ అండి. ఈ మన డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, డ్రై ఫ్రూట్స్ కానీ, సన్ఫ్లవర్ సీడ్స్, పుచ్చ గింజలు అంటాం కదా, వాటర్ మిలన్ సీడ్స్, ఇలాంటివన్నీ కూడా మనం మంచి ఫుడ్స్. వీటిని తీసుకుంటే మన ఐసైట్ నార్మల్లో ఉంటుంది అనమాట. అదే దీంట్లో మెట్రోపియా, హైపర్ మయోపియా అని రెండు రకాలు ఉంటాయి. దూరంవి కనిపించవు, దగ్గరవి కనిపించవు. ఇలా ఏ సైట్ అయినా సరే హోమియోలో కొన్ని మెడిసిన్స్ స్టార్టింగ్ అంటే ఇప్పుడిప్పుడే ఐసైట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, వెంటనే వాడుకుంటే మీకు అది కంట్రోల్ చేసేయచ్చు. 1 or 2 months వాడుకుంటే సరిపోతుంది. మీకు ఫస్ట్ స్టార్ట్ చేసుకుంటే, అంటే బాగా ఎక్కువైపోయాక మనం చేసేది ఏం లేదండి. సో స్టార్టింగ్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది అనుకున్న వాళ్ళకి ఈ మెడిసిన్స్ వాడుకుంటే మీకు ఐసైట్ కూడా నార్మల్ చేస్తాయి అన్నమాట. సో ట్రీట్మెంట్ లోకి వస్తే మీకు ఫైసోస్ట్రిగ్మా 30 పిల్స్, ఇది రోజు మార్నింగ్ ఏదో ఒక పూట, మార్నింగ్ ఆర్ నైట్ ఒక పూట 8 మాత్రలు వరుసగా వాడాలి. అండ్ తర్వాత సినరేరియా మరిటిమా డ్రాప్స్, ఇవి మాత్రం డ్రాప్స్ అండి, ఐ డ్రాప్స్. సినరేరియా మరిటిమా డ్రాప్స్, ఐ డ్రాప్స్. ఇవి రోజు కళ్ళల్లో 2 చుక్కలు, మార్నింగ్ అండ్ నైట్. ఇవి డైలీ వాడుకున్న మీకు ఐసైట్ నెమ్మదిగా నార్మల్ చేసేస్తాయి. కానీ నేను చెప్పిన మేనేజ్మెంట్ అంతా చాలా ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ కానీ, డైట్ కానీ, ప్రతి డిసీజ్కి చాలా ఇంపార్టెంట్ అండి. దాని మేనేజ్మెంట్కి, అవి రాకుండా చేయడానికి ఫస్ట్ మన లైఫ్ స్టైలే ఇంపార్టెంట్. ఓకేనా అండి? ఈరోజు మన టాపిక్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోతున్నారు, ఒకసారి చూడండి. ఓకేనా? అండ్ థ్యాంక్ యూ.